సమాజ పరంగా చూస్తే పోలీసులు కరప్ట్, అవినీతి అవినీతి అని చెప్పేసి పూర్తిగా వాళ్ళ శక్తిని తీసేశారు. మొత్తం దేశమంతా ఒకటే సంకల్పం చేసింది, పోలీస్ కరప్ట్ అవినీతి పరులు అని. సంకల్పం ఏం చేయాలి? పోలీసులు నిజాయితీ పరులు అని. ఎప్పుడైతే మనం అవతల వాళ్ళ స్వధర్మాన్ని చూస్తామో మన శక్తి పెరుగుతుంది. అదొక పాయింట్. ఇప్పుడు ఇక్కడ ఏదైతే శ్లోకం వేస్తున్నామో, నీవు యుద్ధం చేయడానికి తిరస్కరిస్తే స్వధర్మ ఫలాన్ని, కీర్తిని పోగొట్టుకొని స్వధర్మ త్యాగ ఫలితమైన పాపాన్ని పొందుతావు. ఇప్పుడు ఉదాహరణకు ఒక గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్తున్నాం, ఒక మున్సిపల్ ప్లాన్ శాంక్షన్ చేయించుకోవాలనుకున్నాం. సో వెళ్ళేటప్పుడే ఏ ఉద్దేశంతో వెళ్తాం? అక్కడ పోతే అమ్మ వాళ్ళకి లంచాలు ఇవ్వాలి, ఇస్తే తప్పితే మున్సిపల్ ప్లాన్ శాంక్షన్ అవ్వదు. అంటే ఇక్కడ ఏం చేసాము? మన లోపల ఇక్కడ యుద్ధం స్టార్ట్ అయింది. ఏమని? పోతే పని కాదు, పనిలా చేయించాలి. అసలు ఈ పోవడం, గవర్నమెంట్ ఆఫీసు పోవాలంటేనే పెద్ద తలకాయ నొప్పి. అసలు వాళ్ళు చెయ్యరు. కింద ప్యూన్ నుంచి పైదాకా ఇచ్చుకుంటూ పోవాలి. సో ఒక యుద్ధం స్టార్ట్ అయిపోయింది. ఇలా ఉండకపోయింటే బాగుండు వ్యవస్థ, ఎవరి డ్యూటీ వాళ్ళు చేస్తే బాగుండు అన్న ఈ యుద్ధం ఇక్కడ జరుగుతోంది. దీన్ని సంహరించి అక్కడ పని ధర్మం ప్రకారం జరగాలి. ఈ రోజు మనకు లంచాలు ఇవ్వడం ఇష్టం ఉండదు, అది తప్పది. కానీ ఇవ్వకపోతే పని అవ్వటం లేదు. సో ఇక్కడ మనకు యుద్ధం స్టార్ట్ అయింది, ఇవ్వాలా వద్దా అని చెప్పి. సో ఇక్కడ ఏమంటున్నాడు? నీవు యుద్ధం చెయ్యి అంటున్నాడు. అంతర్గతంగా ఈ యుద్ధం చెయ్యాలి అంటే నా ఆలోచన మార్చాలి. ఏమని మార్చాలి? మున్సిపల్ సిబ్బంది నిజాయితీ పరులు అంటే ఎక్కడున్నాను ఇప్పుడు? నేను స్వధర్మంలో ఉన్నాను. స్వధర్మంలో ఉండి యుద్ధం దేనిపైన చేశాను? నేను పరధర్మం పైన చేశాను. సో అవినీతి అన్నది పరధర్మము. సో యుద్ధంలో నా శ్రేష్ఠ సంకల్పంతో నాలో ఉన్న చెడు సంకల్పాలని సంహరించాను. పదం ఏం వాడుతున్నారు ఇక్కడ? సంహరణ, హత్య కాదు. హత్య అంటే మళ్ళీ మన శరీరాల మీద చేసి నరకేయడాలు, చంపేయడాలు, ఇది హత్య. సంహరణ ఇది అంటే మన సంకల్ప శక్తితోటి మనలో ఉన్న చెడును సంహరిస్తున్నాం. సో అప్పుడు మున్సిపల్ సిబ్బంది నిజాయితీ పరులు అన్న వాళ్ళ యొక్క స్వధర్మాన్ని చూడగలిగామంటే మనము పరధర్మంలో నుంచి బయటకు వచ్చాం. ఎందుకంటే ఆ యుద్ధం చేసి నెగ్గాం, ఇక్కడ విజయులమయ్యాం. సో ఎప్పుడైతే మున్సిపల్ సిబ్బంది నిజాయితీ పరులు అన్నప్పుడు మన తరంగాలు వాళ్ళకి వెళ్ళి వాళ్ళలో శక్తి వచ్చి లంచాలు తీసుకోకుండా ప్లాన్లు శాంక్షన్ చేస్తారు. ఇవన్నీ యాక్చువల్ గా ప్రయోగం చేయాల్సిన విషయాలు. ఇలా వింటూ ఉంటే ఇది సాధ్యమా అని అనిపిస్తుంది, కానీ భగవంతుడు చెప్పాడంటే జరిగి తీరుతుంది. సో ఇక మనం నమ్ముతామా నమ్మమా అన్నది ఇక మనం విఘ్నత మీద ఆధారపడింది.